హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి ఎగ్జామ్ కోసం కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. గైస్ చూడండి, మీరు ఒక సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే కనుక ఎప్పటి నుంచి అయితే మీరు ఈ గ్రూప్ డి అప్లికేషన్ పెట్టుకున్నారో అప్పటి నుంచే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చదవడం మొదలు పెట్టే ఉండాలి. ఓకేనా? ఈ పాటికే మీ వద్ద చాలా కరెంట్ అఫైర్సే ఉండాలి. ఓకేనా? సో కొంతమంది ఏం చేస్తారంటే, లేదు ఎగ్జామ్కి ముందు ప్రిపేర్ అవ్వచ్చులే అని వదిలేస్తూ ఉంటారు. బట్ అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోతూ ఉంటారు అన్నమాట. ఓకేనా? బట్ ఈ వీడియో ద్వారా మీకు ఎలాంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఎక్కడి నుంచి చదవాలి అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. అంటే గ్రూప్ డి ఎగ్జామ్స్లో అడిగే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెబుతాను. అలాగే ఎక్కడి నుంచి అవి చదువుకోవాలి అది కూడా మీకు చెబుతాను అన్నమాట. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకేనా? చూడండి గైస్, ముందుగా గవర్నమెంట్ పాలసీస్ అండ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కొన్ని 2024-25కి సంబంధించి. ఓకేనా? సో గవర్నమెంట్ పాలసీస్ అండ్ అగ్రిమెంట్స్ తప్పకుండా మీరు చదువుకోండి. ఓకేనా? అలాగే కొన్ని ఇంపార్టెంట్ సమ్మిట్స్ ఉంటాయి, గవర్నమెంట్కి సంబంధించి సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే గైస్, ఉదాహరణకి G20 సమ్మిట్, అలాగే బ్రిక్స్ సమ్మిట్, ఇవి ఉంటాయి కదా. సో వాటి గురించి తప్పకుండా చదువుకోండి 2024-25కి సంబంధించి. ఓకేనా? అలాగే అవార్డ్స్ అండ్ హానర్స్ అన్నమాట. ఉదాహరణకి పద్మ అవార్డ్స్, నోబెల్ ప్రైజెస్, అలాగే ఫిల్మ్ నేషనల్ అవార్డ్స్ ఉంటాయి కదా. వాటికి సంబంధించి తప్పకుండా చదువుకోండి 2024-25కి సంబంధించి. ఓకేనా? ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్నమాట. ఓకే. అలాగే దీంతో పాటు స్పోర్ట్స్ నుంచి తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయి గైస్. ఉదాహరణకి టూర్నమెంట్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా? బ్యాడ్మింటన్ టూర్నమెంట్స్ గట్రా ఇవి అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఛాంపియన్షిప్స్ అవుతూ ఉంటాయి. వాటి గురించి తప్పకుండా చదువుకోండి, క్రికెట్ గురించి. ఓకేనా? అలాగే ఇలా స్పోర్ట్స్ ఈవెంట్స్ కొన్ని ఉంటాయి కదా, వాటి గురించి తప్పకుండా చదువుకోండి. ఫుట్బాల్ గురించి కానివ్వండి, ఫిఫా వరల్డ్ కప్ గురించి కానివ్వండి, ఏషియన్ ఛాంపియన్షిప్ గురించి కానివ్వండి. ఓకేనా? సో స్పోర్ట్స్ గురించి తప్పకుండా 2024-25కి సంబంధించి టాపిక్స్ అనేవి మీరు కవర్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దీంతోపాటు రైల్వే ప్రాజెక్ట్స్. ఓకేనా? రైల్వే ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయండి. ఓకేనా? రైల్వే ప్రాజెక్ట్స్ ఉదాహరణకి చెనాబ్ బ్రిడ్జ్, ఇప్పుడు రీసెంట్గా అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్ చెప్పాలంటే చెనాబ్ బ్రిడ్జ్ గురించి తప్పకుండా అంటే నేను ఎగ్జాంపుల్కి మీకు చెబుతున్నాను. ఓకేనా? సో చెనాబ్ బ్రిడ్జ్ అన్నానని అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి రైల్వే ప్రాజెక్ట్స్ అండ్ అప్డేట్స్ గురించి 2024-25కి సంబంధించి తప్పకుండా మీరు కవర్ చేయండి. ఓకేనా? దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ 2024-25కి సంబంధించి, అంటే ఈ 2024-25లో సైన్స్ ఎంత డెవలప్ చేసింది, ఏమేమి సైన్స్ టెక్నాలజీకి సంబంధించి ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగాయి, కొత్త టెక్నాలజీస్ ఏం వచ్చాయి అనేది తప్పకుండా మీరు ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది 2024-25కి సంబంధించి. ఓకేనా? అలాగే ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే సిఇఓస్. ఓకేనా? సిఇఓస్ ఆఫ్ మేజర్ సోషల్ మీడియా కంపెనీస్, ఉదాహరణకి ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇంకా మన ట్విట్టర్ అదే ఎక్స్ కానివ్వండి, కొన్ని ఇంపార్టెంట్ మేజర్ సోషల్ మీడియాస్ ఉంటాయి కదా, యూట్యూబ్ కానివ్వండి, వీటికి సంబంధించిన సిఇఓస్ 2024-25కి సంబంధించి సిఇఓస్ గురించి తప్పకుండా చదువుకోండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే న్యూ అపాయింట్మెంట్స్ 2024-25కి సంబంధించి న్యూ అపాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, కొత్తగా ఎవరైనా అపాయింట్ అయ్యారా, ఎవరైనా రిజగ్నేషన్ ఇచ్చారా, ఇంపార్టెంట్ పర్సన్స్ సంబంధించి వీటి గురించి తప్పకుండా మీరు కరెంట్ అఫైర్స్లో కవర్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ అనేవి వస్తాయి గైస్. అలాగే డిఫెన్సెస్ అండ్ మిలిటరీస్ గురించి తప్పకుండా, డిఫెన్స్ అండ్ మిలిటరీ న్యూస్ అనేది తప్పకుండా మీరు చదువుకోవాలి 2024-25కి సంబంధించి. ఓకేనా? సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఎకనామీ గురించి 2024-25కి సంబంధించి బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ గురించి తప్పకుండా చదువుకోండి. దీంతో పాటు ఇండియన్ స్టేట్స్ జనరల్ స్టడీస్ అన్నమాట. అంటే ఆల్ ఇండియన్ స్టేట్స్ యొక్క జనరల్ స్టడీస్ అంటే ఏంటి, ఉదాహరణకి చీఫ్ మినిస్టర్ ఎవరు,
ఆ స్టేట్స్ యొక్క అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు, అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు, ఇటువైపు మేఘాలయ, ఇటువైపు 7 సిస్టర్స్ అంటారు కదా, 7 సిస్టర్స్ స్టేట్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ 7 సిస్టర్ స్టేట్స్ గురించి తప్పకుండా చదువుకోండి. చీఫ్ మినిస్టర్ ఎవరు, గవర్నర్ ఎవరు, ఓకేనా, గవర్నర్ గురించి తప్పకుండా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో జనరల్ స్టడీస్ అన్నమాట, ఆల్ స్టేట్స్ యొక్క జనరల్ స్టడీస్. అండ్ అలాగే ఫోక్ డాన్సెస్ గురించి, స్టేట్స్ యొక్క లాంగ్వేజ్ గురించి, ఓకేనా, ఫోక్ డాన్సెస్ అండ్ లాంగ్వేజ్ కి సంబంధించి తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయి, వాటి గురించి చదువుకోండి, ఓకేనా. దీంతో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి తప్పకుండా చదువుకోండి. ఆర్టికల్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. దీంతో పాటు పంచాయతీ రాజ్, దీని గురించి కూడా తప్పకుండా మీరు చదువుకోండి, ఓకేనా, తప్పకుండా చదువుకోండి, వీటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే అన్న, ఇవన్నీ చెబుతున్నారు, బాగానే ఉన్నాయి, మరి మేము ఎక్కడి నుంచి చదువుకోవాలి, మాకు క్వాలిటీ మటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్లీజ్ ఇది కూడా సజెస్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. చూడండి గైస్, ఇది ఒక ఏఐ జనరేషన్, ఓకేనా. దీని గురించి మీరు ఎక్కడో పీడిఎఫ్లు తీసుకోవడమా లేదా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చదవడం అవేమీ అవసరం లేదు. మీకు ఒక డౌట్ వచ్చింది ఏంటి, ఉదాహరణకి రైల్వే ప్రాజెక్ట్స్ అండ్ అప్డేట్స్ ఏంటి, ఇది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. సింపుల్, గూగుల్లో సెర్చ్ చేయండి రైల్వే ప్రాజెక్ట్స్ అండ్ అప్డేట్స్ 2024 అండ్ 2025 అని సెర్చ్ చేశారనుకోండి, ప్రాజెక్ట్కి సంబంధించిన న్యూస్ మీ కళ్ళ ముందు ఉంటుంది, చదువుకోండి, ఇంపార్టెంట్వి రాసుకోండి. సో ఇలా ప్రతిదీ, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు, సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేయండి సైన్స్ అండ్ టెక్నాలజీస్, రీసెంట్ అప్డేట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ 2024-25 అని సెర్చ్ చేయండి, మీ కళ్ళ ముందు అప్డేట్స్ ఉంటాయి, ఓకేనా. అలాగే సిఇఓస్ ఆఫ్ మేజర్ సోషల్ మీడియా, ఉదాహరణకి ఫేస్బుక్, జుకర్బర్గ్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఎక్స్, ట్విట్టర్కి సంబంధించి ఎక్స్, ఎలాన్ మస్క్, వీటికి సంబంధించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, గూగుల్లో సెర్చ్ చేయండి, సింపుల్గా మీకు తెలిసిపోతుంది. ఎక్కడ ఎలాంటి పీడిఎఫ్లు కొని టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే మీకు చాలా తక్కువ రోజులు అయితే గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఉంది, ఓకేనా. స్టార్టింగ్లో ఇప్పుడు ఉదాహరణకి సిబిటి ఎగ్జామ్స్ వచ్చేసి 27th నవంబర్ నుంచి జరగబోతున్నాయి గ్రూప్ డివి కదా. ఓకే, 21st డే స్టార్టింగ్లో ఎగ్జామ్స్ ఎవరికైతే పడిపోతుందో కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ లాస్ట్లో ఇప్పుడు జనవరి వరకు, జనవరి 2026 వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. లాస్ట్లో ఎవరికైతే ఎగ్జామ్స్ పడుతుందో వాళ్ళ దగ్గర కొంత టైం అయితే ఉంటుంది అన్నమాట ప్రిపరేషన్కి. బట్ స్టార్టింగ్లో ఎవరికైతే ఎగ్జామ్స్ జరుగుతాయో వాళ్ళకి టైం ఉండదు. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని కరెంట్ అఫైర్స్ చదువుకోండి, అంతేగాని పీడిఎఫ్లు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని టైం వేస్ట్ అయితే చేసుకోకండి. ఎందుకంటే మంత్లీ పీడిఎఫ్ తీసుకున్నారనుకోండి, దాంట్లో చాలా రకరకాల కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి, అవన్నీ చదివి టైం వేస్ట్ చేసుకోకండి. సింపుల్గా ఇలా గూగుల్లో సెర్చ్ చేసి చదువుకోండి, లేదంటే కరెంట్ అఫైర్స్ ఇయర్లీ మ్యాగజైన్ వస్తుంది, ఓకేనా. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇయర్లీ మ్యాగజైన్ వస్తుంది. మంచి మ్యాగజైన్ సజెస్ట్ చేయండి అంటే కనుక నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో లింక్ ఇచ్చేస్తాను. స్పీడీ కరెంట్ అఫైర్స్ 2025, స్పీడీ కరెంట్ అఫైర్స్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే నేను మొన్న ఈ స్పీడీ కరెంట్ అఫైర్స్ లింక్ పెట్టానా, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి. చాలా మంది అన్న బుక్స్ అవైలబుల్గా లేవు అంటున్నారు. అంత డిమాండ్ అన్నమాట ఈ స్పీడీ కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. సో కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే పేర్లు మాత్రమే చదవాల్సి ఉంటుంది కదా అది. సో స్పీడీది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇప్పుడు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్లైన్లో మీకు అవైలబుల్గా లేకపోతే మీ నియరెస్ట్ బుక్ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి స్పీడీ కరెంట్ అఫైర్స్ బుక్ అనేది తప్పకుండా చదువుకోండి. ది బెస్ట్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్, ఓకేనా. సో ఇది గైస్, ఎలా చదవాలి, ఏం టాపిక్స్ చదవాలి అనేది, ఇది నా కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2వ వీడియో. ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను, అది కూడా తప్పకుండా చూడండి. ఈ టాపిక్స్ అనేవి తప్పకుండా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని అలా ఒక్కసారి ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం ఈ స్టడీ కోసం మొబైల్ అనేది యూజ్ చేయండి, ఓకేనా. ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం, అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.